ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈసారి శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? పూజా సమయం, కలశ స్థాపన ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి? అమ్మవారు 9 రోజుల పాటు ఏ రూపంలో దర్శనమివ్వనున్నారనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం శరన్నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దేవీ నవరాత్రులు దుర్గామాతకు అంకితం ఇవ్వబడింది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది 2 సార్లు నవరాత్రుల వేడుకలు జరుపుకుంటారు. అందులో ఒకటి చైత్ర నవరాత్రులు, రెండవది శారదీయ నవరాత్రులు. వీటితో పాటు మరో 2 రహస్య నవరాత్రులను కూడా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో భక్తులందరూ ఉపవాస దీక్షలు చేపట్టి దుర్గామాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ నవరాత్రులలో దుర్గాష్టమి, నవమి రోజున కన్య పూజలతో సహా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఆ మరుసటి రోజున దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ సమయంలో దుర్గాదేవి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని, తమను అనుగ్రహిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈసారి దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? 9 రోజుల పాటు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించి పూజిస్తారు? శుభముహూర్తం, నవరాత్రుల ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి అంటే 3 అక్టోబర్ 2024 అర్ధరాత్రి 12:19 నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఉదయం తిథి ప్రకారం శరన్నవరాత్రులు గురువారం ప్రారంభం కానున్నాయి. 12 అక్టోబర్ 2024 శనివారం రోజున ముగియనున్నాయి. శారదీయ నవరాత్రుల్లో మన దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కోల్కతా నగరంలో దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేసి వేడుకలను జరుపుకుంటారు. మైసూర్లో 9 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు అందరికంటే భిన్నంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో దుర్గామాతను 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేయగా, తెలంగాణలో మాత్రం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తారు. 10వ రోజున విజయదశమి వేడుకలను నిర్వహిస్తారు. శుభముహూర్తం. ఈసారి దేవీ నవరాత్రులు తొలి రోజు అక్టోబర్ 3వ తేదీ ఉదయం 6:15 నుండి ఉదయం 7:22 కలశ స్థాపనతో ప్రారంభం కానుంది. అదేవిధంగా కలశ స్థాపనకు మరో శుభ సమయం కూడా ఉంది. అభిజిత్ ముహూర్తంలో ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఉత్సవాల కోసం కలశాన్ని ప్రతిష్ఠించవచ్చు. కలశ స్థాపన రోజున శైలపుత్రిని పూజించి ఉపవాస దీక్షను చేపడతారు. అక్టోబర్ 11వ తేదీన శుక్రవారం నాడు దుర్గాష్టమి, 12వ తేదీన కన్యా పూజ నిర్వహిస్తారు. 9 రూపాలివే. ఉత్తర భారతంలో నవరాత్రుల్లో మొదటి రోజున శైలపుత్రీదేవి, విదియ రోజు బ్రహ్మచారిణి, తదియ రోజు చంద్రఘంట పూజ, చతుర్థి రోజు కూష్మాండ అవతారంలో, పంచమి రోజున స్కందమాత,
షష్ఠి రోజు కాత్యాయని దేవి, సప్తమి తిథి వేళ కాలరాత్రి అమ్మవారి పూజ, అష్టమి నాడు మహాగౌరీ పూజ, దుర్గాష్టమి నవమి రోజున సిద్ధిదాత్రి పూజ, దుర్గా మహానవమి పూజను నిర్వహిస్తారు. బెజవాడ దుర్గమ్మ అలంకారాలు. 9 రోజులు 9 రూపాలు, 9 మంత్రాలు, 9 రకాల పూజలు, 9 నియమాలు. మొదటి రోజు గురువారం రోజున బాలత్రిపుర సుందరి, రెండవ రోజు శుక్రవారం రోజున గాయత్రీదేవి, మూడవ రోజు శనివారం రోజున అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు ఆదివారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి, ఐదవ రోజు సోమవారం రోజున శ్రీ మహాచండీదేవి, ఆరవ రోజు మంగళవారం రోజున శ్రీ సరస్వతీదేవి, ఏడవ రోజు బుధవారం లలితా త్రిపుర సుందరీ దేవి, ఎనిమిదవ రోజు గురువారం దుర్గాదేవి అలంకారం, తొమ్మిదవ రోజు శుక్రవారం రోజున మహిషాసుర మర్దినీ దేవి, రాజరాజేశ్వరీ దేవి రూపాల్లో దర్శనమివ్వనున్నారు. అనంతరం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. నవరాత్రులు ముగిసిన వెంటనే 12 అక్టోబర్ 2024న విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. పూజా విధానం. దేవీ నవరాత్రుల వేళ తొలి రోజు నుండి 9 రోజుల వరకు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం పూర్తి చేయాలి. దుర్గామాతను పూజించుకోవడానికి ముందు ఉపవాస దీక్షను ప్రారంభించాలి. శుభముహూర్తంలో పద్ధతుల ప్రకారం కలశ స్థాపన చెయ్యాలి. దుర్గామాతకు ఇష్టమైన పండ్లు, పూలను సమర్పించాలి. దుర్గాదేవి మంత్రాలను పఠించాలి. ఇలా 9 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించిన తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ మంత్రాన్ని జపించాలి. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఈ మంత్రాన్ని నవరాత్రుల వేళ విశేషంగా జపించాలి. ఈ మంత్రం అర్థం ఏంటంటే, ఓ దేవి, అన్ని జీవులల్లో ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉండేలా చూడాలని పదే పదే నిన్ను కోరుతున్నాను.